మూవింగ్ ఆన్, మేడారం అభివృద్ధి పనులు అద్భుతంగా జరుగుతున్నాయి అన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మేడారంలో మొక్కులు చెల్లించామని, మళ్లీ ఇప్పుడు మొక్కులు సమర్పించుకున్నామని తెలియజేశారు. భావితరాలకు గిరిజన సాంస్కృతిక సంప్రదాయాలను, సమ్మక్క సారలమ్మ తల్లుల చరిత్రను అందించే ప్రయత్నం జరగడం శుభ పరిణామం అంటున్న ఎమ్మెల్సీ కోదండరాంతో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతర సమీపించడంతో వరుస సెలవులతో వేలాదిగా భక్తులైతే మేడారం అమ్మవార్ల దర్శనాలకు క్యూ కట్టారు. మనతో పాటు ఎమ్మెల్సీ కోదండరాం సార్ కూడా వచ్చారు. అమ్మవార్లను దర్శించుకున్నారు. ముందస్తుగానే మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర సమయంలో ఎక్కువగా జనాల తాకిడి ఉంటుంది కాబట్టి ముందస్తు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, అమ్మవార్లకు దర్శించుకున్నారు, ఏం కోరుకున్నారు? రాష్ట్రం ఎలా ఉందనుకుంటున్నారు? తెలంగాణలో ఒక గొప్పతనం ఏంటంటే సొంత మొక్కులు ఉండవు. ఊరు బాగుండాలి, మనం కూడా బాగుండాలని కోరుకుంటారు. మేము కూడా అంతే. ఈ ఊరు బాగుపడాలి, బాగు చేయటానికి కావలసిన శక్తి మాకు ఇవ్వాలనే దేవుళ్ళు తల్లులను మొక్కుకున్నాం. తప్పకుండా ఇక్కడికి వచ్చి పోయిన తర్వాత తెలంగాణ ఏర్పడింది. మళ్ళీ వచ్చిపోయిన తర్వాత మేము చాలా రకాలైన మార్పులను కూడా చూసినాం. ఆ శక్తి మాకు వస్తుందని, సమాజంలో ఒక మార్పులను తీసుకురాగలుగుతామనే విశ్వాసంతో ఇవాళ మొక్కుకొని పోతున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం 251 కోట్లతో అభివృద్ధి చేస్తుంది. మీరు గతంలో అమ్మవార్ల గద్దెలు కావచ్చు ఇవన్నీ చూశారు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిపై ఈసారి ఇది దాదాపు ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటంటే కొంత శాశ్వత ప్రాతిపదికన నిలిచే విధంగా మార్పులు చేస్తున్నారు. ఈ మార్పులు కనుక పూర్తయితే ఈ సమ్మక్క జాతరకు ఒక మంచి దీనికి శోభ వస్తుందని, తర్వాత ఈ జాతర వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఇంకా ఈ సౌకర్యాలు ఉపయోగపడతాయని, ఇది మరింత దాని ఎంతైతే ప్రచారం ఉందో, ఏ రకంగానైతే దక్షిణాదిన కుంభమేళ కంటే ఎక్కువ దేనికి వస్తారని చెప్పుకుంటామో దాని ఖ్యాతికి తగ్గ విధంగా ఆ ఖ్యాతిని నిలబెట్టే విధంగా ఇవాళ ఈ మార్పులు చేయటం చాలా సంతోషదాయకంగా ఉంది. ఇంకా మేము సంపూర్ణంగా చూసే అవకాశం లేదు. మళ్ళీ కూడా ఒకసారి వచ్చి ఇవన్నీ చూసి మొత్తానికైతే వీటి గురించి ఇంకా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. ఇవాళకైతే చూసిన మేరకు మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఆదివాసీల చరిత్ర కావచ్చు, సమ్మక్క సారలమ్మ చరిత్రలను, వాళ్ళ యొక్క ఆ గోత్రనామాలు కావచ్చు, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా శిల్పాల రూపంలో చెక్కారు. అవన్నీ కూడా రాబోయే తరాలకు అందించే ప్రయత్నం చేస్తుంది కదా ప్రభుత్వం. దాని మీద ఉంటారు. మంచి ప్రయత్నం ఇది. అంటే ఇది ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రధానమైన పండుగ ఇది. అయితే కేవలం ఆదివాసీ ప్రాంతాలే కాదు, ఇవాళ 50 మంది తెలంగాణ ప్రజలకు, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో పేద ప్రజలకు ఇలవేల్పు. ఇట్లాంటి తల్లులను మరి ఇవాళ వాళ్ళ చరిత్ర అర్థమయ్యే విధంగా దీన్ని శోభాయమానంగా తీర్చిదిద్దటం చాలా సంతోషదాయకం. అది కూడా ఆదివాసీ ఇక్కడి చరిత్రకారులు, ఇక్కడి ప్రజలు వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయం మేరకు తయారు చేసినామని నాతో అధికారులు అన్నప్పుడు నాకు ఇంకా సంతోషం కలిగింది. ఎవరో కొంతమంది నిపుణులను పెట్టి నిర్ణయాలు చేయలేదు. ఆదివాసులకు ఏది ఉపయోగం అనుకున్నారో, ఏది కావాలనుకున్నారో అవే మేము చేసినామని అన్నారు. అది నా దృష్టిలో చాలా మంచి పరిణామం ఇది. ఇదే విధంగా ఇది మరింతగా పరిడవిల్లాలని చెప్పి నేను కోరుకుంటున్నా. తల్లులు పూనుకుంటే కాందే ఉంటుంది, తప్పకుండా అవుతుందనే ఆశ కూడా ఉన్నది. అది మనం చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ఇక్కడికి వచ్చాము, సాధించుకున్నాము. ఇప్పుడు అభివృద్ధి కూడా జరుగుతుంది. చాలా సంతోషదాయకం. ఆదివాసీల చరిత్ర అందించే విధంగా గొప్పగా ఇక్కడ ఆ నిర్మాణాలు అయితే జరిగాయి. మరొకసారి వచ్చి తిలకిస్తామని కూడా ఎమ్మెల్సీ కోదండరాం గారు చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, మేడారం నుండి.